హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. పీఆర్సీకి డిసెంబర్ 6న డెడ్‌లైను. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత 2 ఏళ్లుగా కొత్త పీఆర్సీ గడువు ముగిసిపోయినా కూడా తదుపరి పీఆర్సీ కోసం కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు 4 డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉండగా మరో డీఏ కూడా త్వరలోనే పెండింగ్ జాబితాలో చేరే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్ రియంబర్స్‌మెంట్ వంటి బిల్లులు లక్షల రూపాయలలో పెండింగ్‌లో ఉండడంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మరియు సర్వీస్‌లో ఉన్నవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ ఈఎంఐలు కట్టుకోవడం, గృహ రుణాలు తీర్చడం, పిల్లల చదువులు లేదా కొత్త వాహనాల కొనుగోలు చేయడం వంటి కనీస అవసరాలకు కూడా డబ్బులు సర్దుబాటు కాక సతమతమవుతూ ఉన్నారు. దీనికి తోడుగా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన ఈహెచ్ఎస్ పథకం క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కాకపోవడంతో ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పులు చేయవలసిన దుస్థితి అయితే ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డీఏ విడుదల చేసినప్పటికీ మరొక డీఏ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పింది. ఆ గడువు ఇప్పటికే ముగిసి 5 నెలలు గడిచిందనమాట. సో, ఆ గడువుకి. కాబట్టి నవంబర్ నెలలోనైనా ఖచ్చితంగా మరో డీఏ ప్రకటన వస్తుందనైతే ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాబోయే ఉగాది పండుగ నాటికి లేదా 2026 జనవరి నాటికి అన్ని పెండింగ్ డీఏ బకాయిలను క్లియర్ చేసి కొత్త పీఆర్సీ రిపోర్ట్‌ను తెప్పించుకొని మెరుగైన ఫిట్‌మెంట్‌తో కొత్త వేతన సవరణను అమలు చేయాలని ఉద్యోగ లోకం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల పాత్ర అత్యంత కీలకంగా మారింది. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారు సిద్దిపేటలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి ఒక డెడ్‌లైన్ విధించారు. డిసెంబర్ 6వ తేదీలోపు పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, మెరుగైన పీఆర్సీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి సమయం కావస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం దీపావళి కానుకగా ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేసింది. నవంబర్ నుంచి అమల్లోకి వస్తుందని, రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించడం తెలంగాణ ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. తమకు కూడా అదే రీతిలో న్యాయం జరగాలని అయితే వారు కోరుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే కవిత గారు మరియు తెలంగాణ జాగృతి టీచర్స్ విభాగం కూడా పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను కొత్త పే స్కేల్స్‌ను వెంటనే ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు మరియు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు చేసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం విజ్ఞప్తులతో సరిపెట్టకుండా ప్రభుత్వంపై నిర్మాణాత్మకమైన ఒత్తిడి తీసుకొచ్చి చర్చల ద్వారా పీఆర్సీ కమిషన్ నివేదికను తెప్పించుకోవడం, అలాగే పెండింగ్ డీఏలను విడుదల చేయించుకోవడం జేఏసీ బాధ్యత. కొత్త సంవత్సరం లేదా బడ్జెట్ సమావేశాల నాటికైనా ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా జేఏసీ కార్యాచరణ ఉండాలని, లేకుంటే ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సాధారణ ఉద్యోగులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. న్యాయపరమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయమైతే ఆసన్నమైంది.